హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మహిమ కలుగునుగాక, తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మన యొక్క చర్చి యానివర్సరీ 23వ తారీఖు సెప్టెంబర్ 23 సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు రావాలని, స్పందించాలని, మీరు అందరూ వచ్చి దేవుని యొక్క కార్యములు జరిగించాలని మేము కోరుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కృప వెంబడి కృపను, సంవత్సరం వెంబడి సంవత్సరమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము దేవుడు మనకి ఇచ్చేటు వాగ్దానం, నేను ఒక నూతన క్రియ చెయ్యబోతున్నానని చెప్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారులో నదులు పారజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నూతన క్రియ మన జీవితంలో చేయబోతున్నాడు. అనగా ఒక సంవత్సరం వెంబడి సంవత్సరము అక్కడ నూతన క్రియలు చేస్తుండగా, మనం సంవత్సరాలు గడుస్తుండగా దేవుని మహాకృప అక్కడ సన్నిధి బలంగా ఇంకా జరుగులాగా మీరందరూ సహకారులుగా ఉంటారని నేను కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగు. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నెరవేర్చబడాల. మనకు కూడా సంవత్సర దయా కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు కదా. ప్రతి నూతన క్రియ, ప్రతి సంవత్సరము నూతన క్రియ, నూతన కార్యములు జరిగించులాగన మనమందరము కూడా దేవుని యందు నిలిచిన ఎడల ఆయన మన యందు నిలుస్తాడు. నేను ఏర్పరచుకొనినటువంటి ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులను కలగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను ఘనపరిచును. ఆమేన్. హల్లెలూయా. మనమే కాదండి, ప్రతి జంతువు, ప్రతి ఒక్క కుక్కల కానీ అన్నీ కూడా నివసిస్తే వాటిని కూడా పోషిస్తున్నట్టుగా దేవుడు వాటికి కూడా నీళ్లు అనుగ్రహిస్తున్నట్టుగా చూస్తున్నాం. నా నిమిత్తము నేను నిర్ణయించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అన్యానిమిత్తము పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మహాకృప. అలాగే యాకోబు, నీవు నాకు మొరపెట్టవలదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసికితివి కదా. అవును తండ్రి, మీరు విసికి జారిపోయి ఉండొచ్చు. ప్రభు చలవిస్తున్నాడు, ఇదిగో నువ్వెంత మాత్రమును విడవద్దు, శ్రమలో కుంగినవాడుగా ఉండొద్దు. దేవుడు ప్రభు చెప్తున్నాడు. నువ్వెప్పుడైతే బలవంతుడవుతావో అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో, నూతన క్రియలు, నూతన కార్యాలు మన పట్ల చేస్తాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 19వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 19వ వచనంలో మనకి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నానని మనకు ప్రభు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 43 యెషయా గ్రంథం 43:19వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము ప్రభా ఈ రీతిగా మిమ్మల్ని మీతో మాట్లాడి మిమ్మల్ని కలవడానికి మాకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారివి, సర్వశక్తివంతుడివి, నీకే వందనాలు చెల్లిసి ప్రతి కాడి విరగొట్టని, అంధకారంలో కట్లని తెగిపోవాలి, ప్రతి కాడి విరగొట్టబడాల. యేసు నామంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం చేయబడా, నీకు అసాధ్యమైనది ఏమి లేదు ప్రభా. సమస్తము నీకు సాధ్యమే. పరిశుద్ధాత్ముడ వారి గృహాల్లో, వారి కుటుంబంలో, వారి సమస్యలు ఏదైతే ఉన్నదో యేసు నామములో పోవునుగాక. ప్రతి బలహీనతను బంధించబడును గాక. కావలసిన ప్రతి ఒక్క అవసరత తీర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.